ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 50 అనేది ధార్మిక సంస్థలపై యాజమాన్యాన్ని గ్రామ పంచాయతీలకు బదలాయించడం కోసం తెలియజేస్తుంది. అలాగే ఇలా ధార్మిక సంస్థలపై గ్రామ పంచాయతీలకు ఉండే యాజమాన్యాన్ని తొలగించడం కూడా ఎలా చేయాలో చెప్తుంది. ఈ విధంగా ధార్మిక సంస్థలపై యాజమాన్యాన్ని గ్రామ పంచాయతీలకు బదలాయించాలన్నా, గ్రామ పంచాయతీల నుంచి తిరిగి తీసుకోవాలన్నా భూ ఆదాయ అంటే ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ గారు నోటిఫికేషన్ ద్వారా చేయడం జరుగుతుందని ఇందులో చెప్తుంది. అలాగే ఒక ధార్మిక సంస్థ గ్రామ పంచాయతీ అంగీకారంతో గ్రామ పంచాయతీకి బదలాయించబడినప్పుడు దానికి చెందినటువంటి ఈనాంను గ్రామ పంచాయతీ ఏ విధంగా ఖర్చు పెట్టుకోవచ్చు, ఆ నికరాదాయాన్ని ఏ రకంగా వాడుకోవచ్చు, అటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క సెక్షన్ 50లో స్పష్టంగా చెప్పబడ్డాయి అన్నమాట. సో ఈ విధంగా ధార్మిక సంస్థలకి గ్రామ పంచాయతీకి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ యొక్క సెక్షన్ 50 అనేది మనకి తెలియజేస్తుంది.